నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. క్రేజ్ మార్కెట్ని బట్టి హీరోలు స్టార్లుగా పరిగణింపబడతారు. కంటెంట్తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టగల సత్తా స్టార్స్కి ఉంటుంది. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా స్టార్ల సినిమాలకు కనీస వసూళ్లు వస్తుంటాయి. అందుకే నిర్మాతలు వారికి భారీ రెమ్యునరేషన్లు ఇవ్వడానికి వెనకాడరు. అయితే రాబోయే రోజుల్లో ఈ స్టార్డమ్ అనే మబ్బులు తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు స్టార్లకు వీరాభిమానులు ఉండేవారు. తమ హీరో సినిమా ఎలా ఉన్నా దానిని భుజాన వేసుకొని ఎంతో కొంత గట్టుకి చేర్చే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. అభిమానులు కూడా సినిమా బాగుంటేనే చూస్తున్నారు, లేదంటే దానిని భుజాన మోసే ప్రయత్నం చేయట్లేదు. ఇది చాలదు అన్నట్టు సోషల్ మీడియా గొడవల వల్ల ఒక స్టార్ హీరో అభిమాని మరో స్టార్ హీరో సినిమా చూడడానికి ఇష్టపడట్లేదు. ఇక న్యూట్రల్ ఆడియన్స్ సంగతి సరే, ఎంత పెద్ద స్టార్ ఉన్నప్పటికీ సినిమా బాగాలేదంటే కనీసం థియేటర్ వంక కూడా చూడట్లేదు. ఈ ఏడాది వరుసగా స్టార్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలను ప్రేక్షకులు నిర్మోహమాటంగా రిజెక్ట్ చేశారు. ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఎంత స్టార్ ఉన్నప్పటికీ కంటెంట్ బాగలేకపోతే ప్రేక్షకులు సినిమా చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. అభిమానుల పుణ్యమా అని ఇప్పటికైతే మొదటి రోజు స్టార్ల సినిమాలు చెప్పుకోదగ వసూళ్లు రాబడుతున్నాయి. కానీ నెగిటివ్ టాక్ వస్తే రెండో రోజు నుంచే వసూళ్లు పడిపోతున్నాయి. దాంతో భారీ నష్టాలు వస్తున్నాయి. రాను రాను ప్రేక్షకులు సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. వారికి స్టార్స్తో సంబంధం లేదు, సినిమాలో కంటెంట్ ఉండాలి, అప్పుడే థియేటర్ల బాట పడుతున్నారు. ఇటీవల విడుదలైన మహా అవతార్ నరసింహనే అందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. నటీనటులు లేని ఈ యానిమేటెడ్ ఫిలిం కేవలం మౌత్ టాక్తోనే దాదాపు 300 కోట్ల గ్రాస్ కొలగొట్టింది. ప్రేక్షకులకు తగ్గట్టుగా స్టార్లు కూడా మారాలి, కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలి. భారీతనం అనేది బడ్జెట్లో కాదు, కంటెంట్లో కనబడేలా చూసుకోవాలి. అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు, లేదంటే రెండో రోజే సినిమాని ఇంటికి పంపుతారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాబోయే సంవత్సరాలలో స్టార్లు అనే మాట వినబడకుండా పోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే హీరోలను అభిమానించే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గుతోంది. కంటెంట్ కింగ్ అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు. ఎంతటి స్టార్ అయినా సాధారణ నటుడిగానే మిగిలిపోతాడు.